గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఫ్లైఓవర్ కి ఖర్చు ఎంత, ఎందుకు ఇంత తేడా వచ్చింది? 180 కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నారు? అక్కడ 108 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించడం జరిగింది కదా. అది నేషనల్ హైవే అథారిటీ చేసినటువంటిది. మీరేమన్నా అంతకన్నా గొప్పగా చేస్తున్నారా? అంతకన్నా గొప్పగా ఏం చేయట్లేదు. కారణం ఏమిటంటే దోపిడీ. బాబు కొడుకులు ఇద్దరు దోపిడీ చేసుకోవడం కోసం మాత్రమే అమరావతిని ఉపయోగించుకున్నారు తప్ప అమరావతి అనేది కలల్లో మిగిలిపోయేటటువంటి రాజధాని మాత్రమే తప్ప అది పూర్తయ్యే రాజధాని కాదు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. 10 సంవత్సరాలు ఇవాళకి రాజధాని ఆయన ప్రారంభించి 2014 తర్వాత ఇప్పుడు దాకా మీరు చూసినట్లయితే 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఆయన. ఒక 5 సంవత్సరాలు మాత్రమే మేము అధికారంలో ఉన్నాం. ఈ 7 సంవత్సరాల కాలంలో ఏం చేసావు నాయన నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంటే? తాత్కాలికం, బ్రిడ్జి తాత్కాలికం, సెక్రటరీ తాత్కాలికం, అసెంబ్లీ తాత్కాలికం. ఇప్పుడేమో పర్మనెంట్గా కట్టే వాటికేమో 20 కోట్లు, 20 చదరపడికి 20,000, 22,000, 18,000 ఈ రకంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క కిలోమీటర్కి 180 కోట్లు వెచ్చించి ఫ్లైఓవర్లు వేసేటటువంటి కార్యక్రమం. కడమ వాటినేమో రోడ్లు కూడా చదరపు మీటర్కి 10 లక్షలంట. చదరపు మీటర్కి రోడ్డు వేయడానికి మిగతా చోట్ల ఆ ఫ్లైఓవర్ కాని చోట్ల 10 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ విధంగా అప్పు చేసి దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలను రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేమిటంటే అమరావతికి వ్యతిరేకం. అమరావతికి వ్యతిరేకం సంగతి పక్కన పెట్టండి. అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీకి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. భారత ప్రజలైన భారత పౌరులు ప్రతి వాళ్ళు కూడా ఇవాళ కష్టించినటువంటి సొమ్ముని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రోడ్లు పాలు చేసి దోచేసుకుంటూ ఉంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. అప్పు చేసి 1,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 57,000 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా 2 లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతామని చెబుతున్నారు. మొత్తం దీనిలో 50% దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఉపన్యాసాలు చెప్పి కలర్స్ ఇచ్చి తప్పించుకోవాలని చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని, మరి ముఖ్యంగా రైతాంగం అర్థం చేసుకోవాలని కూడా మనం చేస్తున్నా. మీ దగ్గర పొలాలు తీసుకుంటున్నారు పూలింగ్ పేరుతో, మీకేమి ప్లాట్ సక్రమంగా ఇవ్వడం లేదు. అప్పు తీసుకొచ్చి దోచుకొని కాంట్రాక్టులు కట్టలు తీసుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కట్టల బస్తాలు తీసుకుపోతున్నారు. అన్యాయం అయిపోతుంది రాష్ట్ర ప్రజానీకం, అమరావతి రైతులు అనేది కూడా గుర్తుపెట్టు సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఇప్పుడు ఆ కనకదుర్గమ్మ వారిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణమే పూర్తి. అంతకుముందు చంద్రబాబు ప్రారంభించిన నిర్మాణం అవటం ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అయింది అది. సో హంగామాలు చేయటంలో ఈవెంట్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. బ్రహ్మాండంగా ఈవెంట్ మేనేజ్ చేస్తారు, ఉపన్యాసాలు చెప్తారు, సరుకేం ఉండదు. అమరావతి కూడా అదే కార్యక్రమం. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని బుగ్గిలో పోస్తున్నారు, నిప్పుల్లో పోస్తున్నారు. ఇది చాలా అన్యాయం. రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. అమరావతి పేరుతో దోపిడీలు చేస్తున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి అంశం. ఇవన్నీ అవినీతికి జరుగుతున్నాయని చెప్పేసి మీరు చేస్తున్న ఆరోపణలు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆ రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్ళలేదంట. ఈ మధ్య ఎవరన్నారు?